గణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయం 8వ అధ్యాయంలోకి వచ్చాము. అక్షర పరబ్రహ్మ యోగం. గత అధ్యాయంలో చివర స్వామి బ్రహ్మ అని, అధ్యాత్మమని, అధిభూతమని, అధిదైవమని, అధియజ్ఞమని ఈ విధంగా చెప్పారు. ఇక్కడ అర్జునుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ శబ్దాలన్నీ, ఈ పదాలన్నీ వచ్చాయి. ఈ పదాలకు అర్థం ఏమిటి అసలు? ఇవన్నీ తెలుసుకొని నాలోకి ప్రవేశిస్తాడు, నాలో లీనమవుతాడు అని చెప్పినారు. ఆ పదాలకు తాత్పర్యమేమి అని అడిగాడు అర్జునుడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా. దేహం ధరించినటువంటి వాళ్లలో, మానవులలో ఉత్తమోత్తముడైన వాడవు నీవు ఈ దేహాన్ని గురించి అడిగావు గనక ఆ దేహాన్ని గురించి చెప్తున్నాను. ఈ దేహంలో అక్షరమైన వస్తువు ఒకటి ఉంది, నశించని వస్తువు, శాశ్వతమైన వస్తువు. దాన్ని బ్రహ్మ అంటారు. అది పరబ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. స్వభావ, అక్కడి నుండి మెల్లగా ఒక భావం వస్తుంది, ఒక ప్రకృతి తత్వం వస్తుంది. అది అధ్యాత్మం అని అనబడుతుంది. అది ఆత్మతత్వం అన్నమాట. భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. ఇక కర్మం అనే మాట ఉంది. ఆ కర్మం అనే మాట ఏమిటంటే ఈ ప్రపంచంలోకి ప్రవేశించటం, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వ్యాపించడానికి రావడం, అది కర్మ అనబడుతుంది. అంటే అంతకుముందు ఏ సంకల్పము లేకుండా శుద్ధ చైతన్యంగా ఉన్న స్వరూపం బ్రహ్మము. అక్కడి నుండి ఒక తత్వం బయలుదేరితే అది అధ్యాత్మం. ఆ తత్వంలో నుండి ఈ ప్రపంచంలోకి వ్యాప్తం కావడం అనేది కర్మ. అధిభూతం క్షరో భావ. ఇంకా ఇక్కడ వ్యాపించినటువంటి సమస్త భౌతిక వస్తువులలోనూ ఆ తత్వం వ్యాప్తి చెందితే అది క్షరో భావ. అది నశించేటటువంటి భావం. అంటే ఈ సృష్టి సమస్తము నశించేటటువంటిది. పురుషశ్చ అధిదైవతం. దీని అన్నిటినీ నడిపేటటువంటి ఒక భగవంతుడున్నాడు. అతడు పురుష, అధిదైవతం. ఈ అన్నిటినీ ఆవరించి ఉన్న అధియజ్ఞ. ఈ సమస్తానికి కర్తగాను భోక్తగాను ఉన్నటువంటి వాడను నేను. అధియజ్ఞోహమేవాత్ర దేహే. నేను అధియజ్ఞాన్ని. ఈ విధంగా సమస్త సృష్టికి, ఈ మానవ దేహ ప్రవర్తనకు నేను అధిపతినై ఉన్నాను, నేనే ఆ సర్వస్వమై ఉన్నాను అని చెప్పి అంతకాలేచ. ఇక ప్రయాణ కాలంలో అని అడిగాడు కనుక దానికి సమాధానంగా చెప్తున్నారు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. చిట్ట చివరి దశలో ఎవరైతే నన్ను స్మరించి ఈ శరీరాన్ని వదిలిపెడతారో అతడు
నా రూపాన్నే, నా స్థితినే పొందుతాడు. అంటే నా స్థితిని పొందడం అంటే ఈ సమస్తమైన సృష్టిలో శుద్ధ చైతన్య స్వరూపంగా వ్యాపించి ఏదైతే ఉన్నానో ఆ స్థితిలోకి తాను చేరతాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఒక సూత్రం చెప్తాను. శరీరం చాలించేటప్పుడు జీవి ఏ భావంతో అయితే ఆ శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుందో చిట్ట చివర ఆ భావంతోనే మళ్ళీ జీవించడం జరుగుతుంది. అంటే ఒకవేళ తనకేదైనా కోరిక ఉండి కనుక శరీరాన్ని చాలిస్తే ఆ కోరిక తీర్చుకోవడానికి వీలైన మరొక శరీరాన్ని ధరించి జన్మిస్తాడు అని అర్థం. అట్లా పునర్జన్మ వస్తూ ఉంటుంది. మనకు జడభరతాదుల కథల్లో అదంతా వస్తుంది. ఒక జింక పిల్లను ధ్యానిస్తూ శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ మరుసటి జన్మలో అతడు జింక పిల్లగా అవతరించాడు. ఇలా ఉంటుంది. అదే ఒక భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరాన్ని చాలిస్తే, అదే ఈ సమస్త వ్యాప్తమైనటువంటి పరతత్వాన్ని ధ్యానిస్తూ శరీరాన్ని చాలిస్తే ఆ పరతత్వంలోనే ఉండిపోతాడు. మళ్ళీ జన్మ ఉండదు ఇంకా. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. అందువల్ల అన్ని కాలాలలోనూ అన్నారు. అంటే ఎంత సమయం మనం ఈ శరీరంలో ఉంటున్నామో అంత సమయము అని అర్థం. నన్ను స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో ఈ శరీరాన్ని వదిలిపెడతామో తెలియదు గనక అలా స్మరించాలి. యుధ్యచ, ఈ లోక వ్యవహారం నడపాలి కదా, ఆ వ్యవహారం నడపవచ్చు. మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయ. నిస్సందేహంగా నన్నే చేరుకుంటావు. కనుక అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. దీన్ని క్రమక్రమంగా అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఈ స్థితిని పొందడానికి వీలుంటుంది. ఎంతటి స్థితి ఇది! ఓ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ సమస్తమైన అంధకారానికి, అజ్ఞానాంధకారానికి అవతల ఏ తేజోరూపమైతే ఉందో, ఏ శుద్ధ చైతన్య రూపమైతే ఉందో, ఏ జ్ఞాన రూపమైతే ఉందో దాన్ని చేరుకుంటాడు, నన్ను చేరుకుంటాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ. ఎలా వెళ్తాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే క్షణంలో అంటే దాన్ని ఆ స్పష్టమైన రూపాన్ని మనకు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. భక్త్యాయుక్తో యోగబలేన చైవ అని భక్తి అనే దానికి ప్రాధాన్యం ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఈ భగవంతుడు, దీన్ని సమస్తాన్ని నడిపేటటువంటి భగవంతుడు అక్కడ ఉన్నాడు అని ఆ భగవత్ తత్వం మీద మనసు పెట్టడం ఒకటి. సర్వసమర్పణ భావం. యోగ బలం అంతకుముందు చేసిన సాధన యొక్క బలం. కనుక మామూలుగా మనం సాధన చేసుకుంటూ ఉంటాము. ఈ సాధనకు పరిణతి, పర్యవసానం చిట్ట చివరగా ఎక్కడికి రావాలి అంటే సర్వసమర్పణ భావం దగ్గరికి రావాలి. అది భక్తి. అప్పుడు భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భ్రుమధ్యంలో తన ప్రాణశక్తిని ఆవాహన చేసి అక్కడి నుంచి శరీరాన్ని వదిలేస్తాడు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అది ఎట్లా ఉంటుంది ఆ పదము, ఆ స్థాయి అంటే ఎవరెవరైతే కోరుతూ ఉన్నారో, ఎంతెంతటి గొప్పవాళ్ళంతా కోరుతున్నారో ఆ స్థానం అది. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. మూర్ధంలోకి, శరీరంలో ఉండే సమస్త శక్తులను సహస్రారంలోకి తీసుకురావడం, అంటే శిరస్సులోకి తీసుకురావడం, అక్కడి నుంచి భ్రూమధ్యంలోకి తీసుకురావడం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. ఓం అనే ఏకాక్షర ధ్వని, ఆ ఏకాక్షర నాదం అది వినిపిస్తూ ఉంటుంది. ఆ నాదంలోకి తీసుకుని వస్తే
నాదానికి అవతలి మెట్టులోనే భగవంతుడు దర్శనమిస్తాడు. మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఈ విధంగా శరీరాన్ని వదిలేసి నాలోకి చేరుకుంటాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. కనుక ఈ విధంగా అన్ని కాలాలలోనూ నన్ను స్మరిస్తూ ఉండే వ్యక్తికి ఇది చాలా సులభం, పెద్ద కష్టమేమీ కాదు. లోక వ్యవహారంలోనే మనస్సు లగ్నం చేసిన వాళ్లకు కష్టమవుతుంది, కానీ నిరంతరము నన్నే స్మరిస్తూ ఉండే వాళ్ళకి ఇది చాలా సులభం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఆ ఉత్తమ గతిని పొంది వాళ్ళకి పునర్జన్మను పొందరు. మామూలుగా అయితే ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మ దగ్గర నుండి లోకాలన్నీ, బ్రహ్మాది భువన భాండాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి. నిజానికి మనం కూడా ఆ తత్వాన్ని తెలుసుకొని ఉండాలి. రాత్రింబవళ్ళని ఏ తత్వం అయితే మనం అనుకుంటున్నామో ఆ తత్వం నిజమైన రాత్రింబవళ్ళను తెలుసుకోవాలి. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాః. మనకు 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలకు ఒక లెక్క ఉంటుంది. 43,20,000 సంవత్సరాలు ఈ 4 యుగాలకు సంబంధించిన మొత్తం లెక్క. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు ఒక 1000 గడిస్తే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది. అంతే కాలం. మళ్ళీ ఇంకొక 1000 యుగాలు గడిస్తే రాత్రి అవుతుంది. ఇది పగలు రాత్రి అంటే. ఇంతకాల ప్రమాణం ఉంది. అంతటి బ్రహ్మకు ఆయుర్దాయం మామూలుగా సంవత్సర కాలము, ఆ సంవత్సరం తర్వాత 100 సంవత్సరాల కాలము, ఇదంతా గడిచిపోతే అప్పుడు ఒక బ్రహ్మ ఆయుర్దాయం అవుతుంది. అయితే అటువంటి బ్రహ్మలు కూడా ఎంతోమంది మళ్ళీ పునరావర్తిన, మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉంటారు. ఇది అనంతమైన కాల ప్రవాహం. పునర్జన్మ వస్తూనే ఉంటుంది. రాకుండా ఉండాలి అంటే నన్ను ఆశ్రయించాలి అని చెప్పారు. కనుక అవ్యక్తః అక్షర ఇత్యుక్తః, నేను ఈ విధంగా వ్యక్తమై ఉండేటటువంటి ఈ సమస్తంలోనూ వ్యాపించి ఉండి అవ్యక్తః కూడా ఉంటాను. కనుక అక్షరం, నేను శాశ్వతమైన వాణ్ణి. తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అది నా స్థానం. కనుక దాని దగ్గరికి వస్తే ఇంక పునర్జన్మ లేదు. పురుషస్స పరఃపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా. ఈ పరమపురుషుడు ఎట్లా లభిస్తాడు అంటే ఒక్కటి, అనన్య భక్తితో మాత్రమే లభిస్తాడు. అంటే ఏకాగ్రమైన భక్తి. ఇంకొక దైవం అనేది ఇంకొకటి లేదు. ఉన్నదల్లా ఒకటే అయితే ఇంకొకటి అనేది రెండవది ఎక్కడి నుంచి వస్తుంది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కనుక ఆ ఏకస్వరూప తత్వాన్ని బాగా మనస్సులో అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని నన్ను ధ్యానిస్తే, ఆ భక్తితో ఉంటే అప్పుడు నేను ఆ భక్తుడికి నాలోకి చేరే శక్తినిస్తాను, నాలో చేర్చుకుంటాను. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయన వల్లనే ఇదంతా వ్యాపించి ఉంది. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. సృష్టిలో భక్తి ఒకటి లేకుండా మిగతా యోగ సాధన అంతా చేస్తారనుకుందాం. అటువంటి యోగులు వాళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళు సామాన్యులేం కాదు కదా. ఈ భౌతిక సృష్టిలో ఉండి అందులో నుంచి తేరుకోవాలనే ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ ఉన్న గొప్ప సాధకులే యోగులు వాళ్ళు కూడా.
వాళ్ళు వెళ్ళే కాలము, వెళ్ళే చోటు ఒకటి ఉంది. మళ్ళీ తిరిగి వచ్చే చోటు వచ్చే కాలం కూడా ఉంది. కనుక అటువంటి తత్వాన్ని గురించి వేదం మనకు చెప్పి ఉంది. ఛాందోగ్య ఉపనిషత్ అనే దాంట్లో ఈ విషయం ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానని స్వామి చెప్పాడు. అగ్నిర్జ్యోతి అహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. బ్రహ్మవేత్తలైనటువంటి జ్ఞానులు, మహాత్ములు అగ్ని, వెలుగు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణ పుణ్యకాలం 6 మాసాలు, ఈ కాలంలో వాళ్ళు తమ శరీరాన్ని చాలించి పరలోకానికి వెళ్తారు. వాళ్ళు నిజంగా బ్రహ్మలోకానికే వెళ్తారు. ఇది ఆ కాలం వాళ్లకు చేసే ఆనుకూల్యం. అది ఎలా చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది మనకు తెలియదు. ఈ సృష్టిలో ఈ ధర్మం ఉంది అని వేదం చెప్తోంది. అలా కాకుండా ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అయితే ధూమం చీకటి, కాస్త పొగలాగా ఉండేది, రాత్రి అదే కృష్ణపక్షం, దక్షిణాయన 6 మాసాలు, ఈ కాలంలో గనక శరీరాన్ని వదిలివేస్తే వాళ్ళు చంద్రజ్యోతిలోకి వెళ్ళి ఆ చంద్ర సంబంధమైనటువంటి లోకాల్లో ఉండి ఎంతో కాలం అక్కడ జీవించి మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ పునర్జన్మ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు కూడా యోగులే, కానీ ఈ కాలంలో వెళితే వాళ్ళు పునర్జన్మ తీసుకోవలసి వస్తుంది. అయితే ఇది వేదంలో చెప్పిన ఒక సృష్టి విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని కాదనడానికి లేదు, ఈ విజ్ఞానం ఉంది. అయితే ఈ విజ్ఞానాన్ని దాటిన మరొక గొప్ప సత్యం ఉంది, చెప్తాను విను అని వేద విజ్ఞానాన్ని దాటిన మరొక అద్భుతమైన అంశాన్ని స్వామి చెప్తున్నారు. శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. శుక్లగతి అని ఒకటి, కృష్ణగతి అని ఒకటి. అంటే వెలుగులోకి వెళ్ళడం అనేది ఒకటి, చీకటి వైపు వెళ్ళడం అనేది ఒకటి. ఈ రెండు ఉన్నాయనేది వాస్తవం, ఇది సృష్టిలో ఉంది. ఒకదానిలో వెళ్తేనేమో ఇంకా పునరావృత్తి ఉండదు, ఇంకొక దానిలో వెళ్తేనేమో మళ్ళీ పునరావృత్తి ఉంటుంది. కానీ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. యోగి అయినవాడు, భక్తుడైనవాడు ఇవి తెలుసుకుంటాడు, కానీ వీటి వల్ల వ్యామోహం పొందడు. ఎందుకని? ఎక్కడికి వెళ్తే నాకెందుకయ్యా, సృష్టి ధర్మం ప్రకారంగా ఎక్కడికో ఏదో వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, నేను మాత్రం నీలోనే ఉంటాను. ఇది సృష్టి భక్తి తత్వం అని చెప్తున్నారు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అందువల్ల అన్ని కాలాలలోనూ నీవు, ఇది ఉత్తరాయణమా దక్షిణాయనమా, నేను ఎటు వెళ్తాను ఎప్పుడు వెళ్తాను నాకెందుకయ్యా, నేను నీలో ఉంటాను, నిరంతరం నీలోనే ఉంటాను అని సాధన చెయ్యి. అది ఉత్తమమైన పద్ధతి అని చెప్పారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాలలో, ఇతరమైనటువంటి యజ్ఞాలలో, తపస్సులలో ఏ ఏ ఫలాలైతే వస్తున్నాయో ఆ అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలం నన్ను ఆశ్రయిస్తే వస్తుంది. కనుక యోగి, నీవు ఆ విధంగా మద్యోగి అంటే నాయందు భక్తితో కూడిన యోగం, భక్తి యోగాన్ని అవలంబించు అని స్వామి ఈ అక్షర పరబ్రహ్మయోగం
అక్షరమైన పరబ్రహ్మముతో యోగాన్ని పొందే విధానాన్ని ఉపదేశించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.